ఇది 20 కట్టలకు అటు 20 కట్టలకు ఇటు దింపించి అవదింగుతాడు. చూడండి బండి అంతా ఖాళీ. ఏ టైం అయితే చూద్దాం. 10 కట్టలు వచ్చినాయి అన్న. ఈ ఆటోలో 10 కట్టలు వచ్చినాయి. ఈ ఆటోలో కట్టలు వేసేటోళ్ళకు పంగలు పట్టుకునే వాళ్ళు కదా అటు అల్లోగోలు. ఇది ఎప్పుడు లోడ్ అయితే నాకైతే అర్థమవుతలేదు. ఇది తీసుకుపోవడానికి ఒకళ్ళు ఇక్కడ వేసిర్రు, ఒక నెట్ అన్నా కాలేదు, వేరే కాడికి పోమంటారు. ఇక సగం లోడ్ పట్టుకొని వేరే కాడికి పోతున్నా, అక్కడ మొత్తం అవుతుంది అంటే ఇక చూద్దాం. ఈ చెట్లకు పుట్లకు పుట్టలకు పంపేటట్టున్నారుగా. ఈ అడ్రస్ అయితే రోడ్ అయితే డేంజర్ ఉంది. పని పాత్ర పెట్టి ఏదో జాతర పోయింది అంటారు కదా, తొందర రా నీకోసం వెయిటింగ్ అన్న. ఇక్కడ చూస్తే అమ్మాయిలు లేరు. జల్దీ కడతా పోలా, అక్కడ లోడ్ చేస్తున్నారు. మన బండి ఇక్కడ ఉంది. మరి ఇక్కడ నుంచి ఇంట్లో చేస్తారా, ఈ పల్లెకెళ్ళి చేస్తారా చూద్దాం. ఇక లోడింగ్ అయితే స్టార్ట్ అయింది. లోడింగ్ స్టార్ట్ అయిందంటే తొందరనే లోడ్ చేసేస్తారు. క్రాసింగ్ పెట్టిర్రు బండి. నాగపూర్లో రొట్టెలు తిని మొత్తం చప్పవాడిపోయింది. 4 గంటల లోడ్ చేసుకొని వెంటనే వెళ్ళిన బరోర్లో బిర్యానీ తిందామని. అందుకే తొందర పోతాను. అలా టైం అయిపోతే పని చేస్తారు కదా. ఇక్కడ మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇక్కడ ఎవరో అఫీషియల్స్ పోతున్నారు. ఆ బిర్యానీ ఫేమస్ ఇంకా 12 నిమిషాలు అవుతుంది. పొద్దుస్తుంది, ఇప్పుడు తింటాను అన్నం. అట్లుంటుంది మరి డ్యూటీ అంటే. మళ్ళీ పొద్దుగల మంచిరాల్లో పెట్టి అన్లోడ్ చేయాలి. అసలే టైం లేదురా అంటే పోయి ఓవర్లోడ్ వచ్చిందని కాంటాక్ట్ ఇచ్చింది. ఇక్కడ ఈ టోల్ గేట్ కాడ చూంటే మెంటల్ తెస్తున్నారు. ఓవర్లోడ్ లేదే ఏం లేదు. చంద్రపూర్ 7 కిలోమీటర్లు ఉన్నది, బల్లార్సి 23 కిలోమీటర్లు. వెల్కమ్ టు చంద్రపూర్ సిటీ అవుతుంది. ఇక కొంచెం పండుకున్నాం, నిద్రస్తుంది. అయితే పెట్టించిండు, ఈ పొక్కలో కొట్టించిండు. ఇక్కడ రాక్కుంటే పోయింది. మరి అన్లోడ్ అయినాక మీదికి లేస్తే ఆయన రాకపోతే మరి తిరుపతి తిరుగుతాయి. అమ్మనోళ్ళు అయితే దించుతారు. నైట్ అంతా యుద్ధం చేసి అయితే మంచిలో అయితే చేరుకున్నాం. అమ్మలోళ్ళు వచ్చారు, కాల్ చేస్తున్నారు. అన్లోడ్ చేసి అయితే లక్షపేట వెళ్తున్నా. ఇక్కడనే 10 అయింది. అక్కడ ఏం టైం అయితే చూద్దాం. లక్షపేట రోడ్ పోవాలంటేనైతే తలకాయ నొప్పి. మొత్తం వచ్చిన అమ్మాలోళ్ళు లేదు. అమ్మాలి సంఘం బేట్ బజార్ లక్షపేట. మన బండి రోడ్డు మీద పెట్టిన పరిస్థితి. ఎవరైనా ఒక బావి ఉన్నది. ఇదైతే మస్తు వాటర్ అయితే ప్యూర్ వైట్ మిల్క్ ఉన్నాయి. ఇక అమ్మాలోళ్ళు వచ్చారు. లక్షపేటలో కూడా మన ఖాళీ చేస్తున్నారు. ఇక్కడ అమ్మాలోళ్ళు ఒక్కసారి ఎక్కిరంటే ఖాళీ చేసేదాకా ఇచ్చిపెట్టారు. తొందరనే మనకు అర్థవంతంగా 12 నిమిషాలకు అయితే బండి అయితే లక్షపేట నుంచి ఖాళీ బయటికి అయితే వెళ్తున్నాం. ఇంతటితో ఎండ్ చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. రోజులైతే గంగ స్నానం చేయాలని అనుకోబట్టి ఇలా మనకు రాయపట్నం ఇటు వచ్చినాం కాబట్టి, లక్షపేట లోడ్ వచ్చినాం కాబట్టి ఇక గంగ స్నానం చేసే పోదాం. మన బండి మీద ఏడుపు ఉన్నది కదా, ఆ ఏడుపును కూడా గంగ నీళ్లతో